దేవుని సంఘమంతటికి మరియు దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. అందరికి కూడా వందనములు, శుభములు. మన వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాము. సెల్ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకుంటే మంచిది. వాటిని మీరు అలాగనే ఉంచుకుంటే వాక్యానికి పెద్ద అంతరాయంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీరందరూ కూడా సెల్ ఫోన్ను దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిదని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన కూటానికి మనం అందరము రావటానికి గల కారణము, మరి సేవకులు అందరం కలిసి ప్రార్థన చేసి కూర్చొని దేవుని సన్నిధిలో ఈ కూటాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కూటానికి పేరు చెప్పండి ఒకసారి. వీళ్ళు కాదు, వీళ్ళకి తెలుసు, మీకు చెప్పింటారు కూడా, ఆదివారం ప్రకటించింటారు. ఏమని చెప్పారు తల్లి? సమస్యల పరిష్కార సువార్త ప్రార్థనా కూటం. ఇప్పుడు చెప్పండి అందరి నోట. సమస్యల పరిష్కార సువార్త ప్రార్థనా కూటం. ఇంతకు సమస్యలు ఉన్నాయా మనకి? ఏమ్మా ఉన్నాయా బ్రదర్? ఉన్నాయా? లేవా? లేవంటే ప్రసంగం వేరుగా ఉంటుంది. ఉన్నాయంటే దాని వర్తమానం పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి? ఎవరికుంటే వాళ్ళు చేతులెత్తి, నాయనా యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, ఈ మీటింగ్ పెట్టినందుకని చెప్పండి. ప్రపంచంలో సమస్య లేనివాడు ఎవడంటే ప్రాణం పోయినాడే. ప్రాణం పోయింటాడు చూడు, ఇంక వానికి సమస్య ఉండదు. అరాకొర్రా ఉందనుకోండి, కాస్త కోమలో ఉన్నా కానీ సమస్యే. ఆయన సమస్యలో ఉండడం కాకుండా ఇంటి వాళ్ళందరికీ సమస్య ఉంటుంది. గనక సమస్యలు ఉన్నాయి. సమస్యలతోని లోకము నలిగిపోతుంది. ఈ జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, పోలీసు బలగాలు, న్యాయస్థానాలు, రాజ్యాధినేతలు, రాజ్యాధికారులు సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఇంత పెద్ద పుస్తకాలు వేసుకొని. రోగములతో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయాలని వైద్యులు పోరాటం చేస్తున్నారు. గుండె తీసి గుండెని పెడుతున్నారు. గుండెని తీసేసి లక్షలు ఖర్చు అయిన గుండెని పెడుతున్నారు. మొన్న ఒక సిస్టర్కి లివర్ చెడిపోయింది. అవి కేవలం ఆ లివర్ మార్చడానికి 50 నుండి 60 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పారు. టెస్ట్లకే సుమారు 20 లక్షల పైన ఖర్చు వస్తుందని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఏం చేస్తారు? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి సమస్యల్లో లోకం నలిగిపోతుంది. సమస్యలతోనే రాత్రి కాలం నిద్ర పట్టదు. సమస్యలతోనే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సమస్యలతోనే జీవితాలు, బంధాలు తెగిపోతున్నాయి. బయట సమస్యల ఒకలాగుంటే క్రైస్తవ సంఘాల్లో సమస్యలు కూడా మొదలైపోయినాయి. మరి వీటికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది. ఆమేన్. ప్రయత్నం చేద్దామని నేను చెప్పడం లేదు. అది వైద్య నిపుణుల మాటలు, అది జడ్జి గారి, లాయర్ గారి మాటలు. బైబిల్ చెప్పింది ఒకటే. దేవుడు విషయం బహు అద్భుతంగా చెప్పాడు. మనుషులకు అసాధ్యమే కానీ చెప్పాలి, నోటితో చెప్పాలి, దేవునికి సమస్తము సాధ్యం. ఎవరు నమ్మాలి ఈ మాట? బయటి వాళ్ళ మనమా? నమ్ముతున్నామా?
నమ్ముతున్నామా? నమ్మట్లే. యథార్థంగా చెప్పాలి. నమ్ముతున్నాం అని చెప్తే అబద్ధకులం అవుతాం. నువ్వు నమ్ముతున్నావు అని చెప్తే ఈ పాటికి ఇట్లాంటి చర్చిలు కానాల్లో 2-3 కట్టాలి. ఆ విషయాలన్నీ బయట చెప్పి దేవుడు గొప్పవాడు, సమస్యలు గొప్పవి కావు అని. ఇప్పుడే వచ్చేటప్పుడు నా సంఘ సహోదరుడు పాలరాజు దారెంట నాకు చెప్పుకుంటూ వచ్చాడు. నా కళ్ళతో చూశాను. 25 ఏళ్ల నుండి ఆయనకు 2 కిడ్నీలు చెడిపోయి సొంతం అక్క కూతుర్ని చేసుకున్నారు. రండి, సొంతం అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించినావా, ప్రేమించకుండా చేసుకున్నావా? మామూలు ప్రేమేనా? ఆర్డినరీ ప్రేమనా? డీపీ కాదు, పెద్దలు చేసినారా? సర్లే, అక్క కూతురే కదా సొంతం. పెళ్ళి ఎన్నేళ్ళు అయిందండి అప్పటికి? ఇంకా సంతానం కూడా కాలే. 2-3 ఏళ్ళు అయిందా అంతే. ఈయన దేవనగర్ వాసి, ఇలా పెద్ద బ్యాచ్, పిల్ల బ్యాచ్ నుండి పెద్ద బ్యాచ్. నేను వచ్చేసరికి నూనెపల్లిలో సిగరెట్ కోసం స్క్రూ డ్రైవర్ తీసుకొని పొడిచాడు మనిషిని. ఎంత బుద్ధిగా బైబిల్ పట్టుకున్నాడు చూడండి. సిగరెట్ కోసం, అది ఓవర్ బ్రిడ్జ్ కింద కదా, డబ్బులు ఇచ్చాడంట ఈయనేమో ఆయనకి సిగరెట్ కొనేసి. వేరే వాడు కూడా వచ్చి అతను కొని అతడు ఇవ్వలేదంట. ఆ కొట్ట ఆయన అంటాడంట, వాడు ఇచ్చాడు కానీ నువ్వు ఇవ్వలేదంటాడంట. ఈయన ఇచ్చింది ఈయన, ఇవ్వండి వాడు. ఒరే ఏంట్రా ఎట్లా కనపడుతున్నా నీకు, నేను 5 రూపాయలు ఇచ్చిన. దినాలలో 5 రూపాయలు అంటే ఎక్కువే కదా. వాళ్ళ అంగట్లో ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని వాడినే పొడిచాడట. చకా 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 పొడిచి ఇంటికి వచ్చాడు. ఇలా ఫ్రెండ్స్ అంతా ఈయన దాచిపెట్టి మేము చూసుకుంటాం లేరా అన్నారంట. సూపర్ ఫ్రెండ్స్. అలా జీవించుకుంటూ రాజీ కైనీలు, రాజు కైనీలు రోజుకి ఎన్ని తినేవాళ్ళు అయ్యా? 20-30 మేకలు కూడా తిన్నావు కదా అన్ని. రోజుకి 20-30. ఒకసారి బ్యాన్ చేస్తేనంట, కంపెనీ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు ఇంకా రావని చెప్తే స్టాక్ ఇన్ని కొనుక్కొచ్చుకున్నాడంట ఏడుచుకుంటా. గౌండం పని పోతాడు. ఏం పని పోతాడు? గౌండం పని. సైకిల్ అని ఉన్నది అప్పుడు ఏం లేదు, కుర్రోడు. ఇట్లా జీవిస్తున్నప్పుడు ఆ కైనీళ్ళు తిని 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 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇంకా చచ్చిపోతాడు, ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, తీసుకెళ్ళమని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇంట్లో ఇట్లా లుంగి మూడేశారు. మనిషిని నడిపించాలంటే అటువైపు ఇటువైపు ఇద్దరుండి నడిపించాలి. పాపం యవన బిడ్డ భార్య కూడా. నేను వీళ్ళింటికి దగ్గరగానే దేవుడు ఎందుకు నన్ను అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. బాడిగింట్లో ఉన్నాను, మన క్రైస్తవులు ఇల్లే. ఈయనకు మన చర్చికి వచ్చి వాళ్ళు చెప్పారు, ఇది సంగతి. పాత పేరు ఓబ్లేస్, పాత పేరు ఓబ్లేస్, ఇది ఓబ్లేస్ అంటే ఇంకా చచ్చిపోయేవాడికి ఇవన్నీ ఎందుకు పోవాయా ఊరికే? నాకేం చర్చ్ అంటే తెలియదా, దేవుడు అంటే తెలియదా? ఈయనకు చర్చి తెలుసంట. ఏ చర్చి? పెద్ద చర్చి తెలుసంట. నాకు పాస్టర్లు తెలుసు అన్నీ తెలిసిపోవాయా అన్నారు. అయ్యా లేదు, సమూయేలని ఒక ఆయన బ్రతిమలాడి ఆయన భార్యకు చెప్పి ఇట్లా పట్టుకుని దగ్గరే మన ఇంటికి తీసుకొచ్చారు. నేను అప్పుడు ప్రార్థనలో నుండి లేచాను. సుమారుగా 11 గంటలు అవుతుంది ఉదయకాలం. ఈయన కోసం నేను బ్రష్ కూడా వేయకుండా ఇంకా కొంచెం నీళ్ళు తాగేసి గంట పైన చెప్తున్నా ఈయనకు దేవుని గురించి. ఈయనేమనుకుంటున్నాడంటే లోపల, ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటానంటే ఈయనేమి ఇట్లా మెల్లగా మాట్లాడుతున్నాడు, ఈయన పాడతం చేస్తాడు, ఈయనకేమవుతుంది, ఊగి తీసుకొచ్చి ఈయన కాడ వారేస్తాను నన్ను అనుకున్నాను. మెల్ల పాస్టర్లు అంటే గట్టి గట్టిగా మాట్లాడతారు, మెల్లగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. లోపల మనసులో తిట్టుకున్నాను. తర్వాత మీరు వాక్యం చెప్పినా వెళ్ళిపోయినాను. మళ్ళీ మరుసటి రోజు వాక్యం చెప్పు దేవుని గురించి చెప్పినారన్న. అప్పుడు ముఖం కడుక్కోకుండా 9:30 వరకు ముఖం కడుక్కోకుండా మీరు వాక్యం చెప్పినారు. చెప్తూ ఏడ్చేసి నేనే ఏడ్చినారన్న, కన్నీళ్ళు విడిచి ఏడ్చినారు. అప్పుడు కన్నీళ్ళతో ప్రార్థన చేసినారన్న. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఈయన ఎవరో ఈయనకు నాకేం సంబంధం, ఈయన నా కోసం ఏడుస్తున్నారు. బంధువులు ఏడ్చలే, భార్య ఏడ్చలే, ఈయన నా కోసం అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడని అప్పుడు అనుకున్నాను. అప్పుడు దేవుని వాక్యం విన్నానన్న. మీరు చెప్పిన మాటలు ఫస్ట్ రోజు అర్థం కాలేదు. అప్పటి నుంచి మీరు చెప్పిన ప్రతి మాట
నేను ఎక్కించుకున్నానన్న. అంతవరకు మరుసటి రోజు దేవుని మాటలు విన్నానన్న. దేవుడు అద్భుతంగా 2 కొత్త కిడ్నీలు వేసాడు. ఇప్పుడు చచ్చిపోయిపోయానన్న. అసలు ఎన్నేళ్ళు అయింది అనుకుంటున్నారు? స్తోత్రం, అందరూ వదిలేస్తారు. స్తోత్రం. 25 ఏళ్ళు అయింది కదన్నా? 25 ఏళ్ళు లేదు. 25 ఏళ్ళు. సైకిల్ కూడా ఉండేది కాదు. ఒక గౌండ దగ్గర పనిచేయడానికి వెళ్ళేవాడు, మేస్త్రి దగ్గర. ఈరోజు తానే మేస్త్రి, తన కింద 15-20 మంది ఉంటారు. బిల్డర్ అయ్యాడు ఈరోజు. చక్కగా ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు బాగా చదువుతున్నారు. ఇక ఇందాక వచ్చేటప్పుడు చెప్పాడు, నా కళ్ళతో చూశానన్నా, యేసు కృపకు వచ్చిందంతా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చారు. ఇంకా చచ్చిపోతాము. వీళ్ళ బావ కూడా ఒకసారి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటా ఉంటే ఆయన తీసుకొచ్చామన్నా. ఇక నా జీవితంలో ఇలాంటి కాదు, నా ఫ్రెండ్ తాగుడుపోతూ భయంకరంగా, యేసు కృపకు 1000 మంది వచ్చారు చూశానన్నా. నేను అంతా నెత్తిన సమస్యలు పెట్టుకుని, రోగాలు పెట్టుకుని, చావు బ్రతుకుల్లో ప్రాణం పోతుందన్నప్పుడు తీసుకొచ్చి పడేశారు. అది మీరేంటో కానీ ప్రార్థన చేసి దేవుని గురించి చెప్తారన్నా, దేవుడు లేపేస్తాడన్న వాళ్ళని. ఖచ్చితంగా బతికించినాడు. ప్రార్థన చేసి దేవుని మాటలు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికే పోయినారు. యేసుకృప చర్చిలో అద్భుతాలు పొందుకున్నారు, మర్చిపోయినారు దేవుని. ఇప్పుడు అందరూ ఏమన్నాడో వినారా మీరు? ఇన్ని అద్భుతాలు పొందుకొని యేసుకృపను మర్చిపోయి బ్రతుకుతున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు. ఇలాంటి సమస్యల పరిష్కారము దేవుడు చేయటానికే మరి అదముడనైనా నన్ను ఎన్నుకున్నాడు, నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇలాంటి వాళ్ళు గొప్ప సాక్ష్యంగా జీవిస్తున్నారు. ఎక్కడున్నా పాల్ అని ఫోన్ చేసేస్తే వెంటనే వస్తాడు. ఈరోజు ఇంజనీర్ తర్వాత అని నేను చెప్పలేను, కానీ ఈక్వల్ ఇంజనీర్గా దేవుడు తయారు చేశాడు. నంద్యాలలో ఎన్ని బిల్డింగ్స్ కడతా ఉంటాడంటే సుమారు 15-20 మంది కూలి వాళ్ళు తన దగ్గర పనిచేస్తారు. మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఈరోజు కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాడు. మరి ఎక్కడికి వెళ్ళినా వచ్చి దేవుని యొక్క ప్రేమను తెలియజేసుకుంటూ ఉంటాడు. అన్న పేరు ఇప్పుడు పాల్రాజ్. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా భార్య పేరు కుమారమ్మ. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య మీకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఓకేనా? కూర్చోండి కూర్చోండి. సో ఈ సమస్యల పరిష్కారము అన్నది ఎన్ని విధాలుగా ఎన్నో డిపార్ట్మెంట్లు ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నో విధాలుగా పెద్ద పెద్ద వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు శాయశక్తులు చేస్తున్నారు. కానీ కోర్టుకు మించిన సమస్యలు ఉన్నాయి. వైద్య రంగానికి మించిన రోగాలు వెంటబడుతున్నాయి. ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. చివరికి చేతగాక బంధాలు విడిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, జీవితాలు ఎగిసిపోతున్నాయి. ఎన్ని విధాలుగానో పిచ్చోళ్ళు అయిపోతున్నారు. బీపీ రైజ్ అయిపోతుంది. ఎన్నో జరుగుతున్నాయి. అందుకే దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశాడు? సుమారుగా కొన్ని నెలల క్రితం జ్ఞాపకం చేశాడు. సమస్యల పరిష్కార సువార్త ప్రార్థన కూటం స్టార్ట్ చేయని. ఇప్పుడు మొదలైన ఈ కార్యం మళ్ళీ తిరిగి దేవుడు 7 కార్యం మొదలుపెట్టేసి జరిగించబోతున్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మీలో కార్యం ఆరంభించిన దేవుడు దాన్ని చివరి వరకు ఆయన నెరవేరుస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. సరే, సమస్యల పరిష్కారం కొరకు మనం ఏం చేయాలని యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. సమస్యలు పరిష్కరించబడాలంటే మనము ఏమి చేయాలి అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆ మాట మీద మనం నమ్మకం పెట్టాలి. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. ఒక సమస్య వస్తే దాని పరిష్కారం కోసం మనం ఎంతో మందిని సంప్రదిస్తాం. అటు లోకంలో, ఇటు తెలిసిన వారిలో, లేకపోతే మాంత్రికులను సంప్రదించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే జ్యోతిష్కులను, శకునగాండ్రలను కదా, ఎంతోమందిని అడిగేవాళ్ళు ఉన్నారు. అయితే వారు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఆ శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కాలంలో నెబుకద్నెజరుకి గొప్ప సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే కల వచ్చింది. కళ మర్చిపోయాడంట, కళ భావం మర్చిపోయాడంట. వారి జ్యోతిష్కులను, శకునగాండ్రను, గారడు విద్య గల వారిని అందరినీ పిలిపించుకొని, అయ్యా ఇది సంగతి,
నాకు చాలా కలతలో ఉన్నాను, నేను తినలేకపోతున్నాను, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఏంటది ఆ దినాల్లో? బబులోన్ సామ్రాజ్యం అంటే అన్ని దేశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఎట్లా గ్లోబల్ హెడ్గా అంటే ప్రపంచానికి తలమానిక దేశంగా ఉందో, ఆ దినాల్లో బబులోన్ రాజ్యం అలా ఉంది. ఆయన సమస్యలో ఉన్నాను, నాకు చెప్పండి అంటే వాళ్ళందరూ అన్నారు, జ్యోతిష్కులు, శకునగాండ్రు, మాంత్రికులందరూ, మీరు కళ చెప్పండి మహారాజా, మేము భావం చెప్తామన్నారు. మీకేం బుర్ర ఉందా లేదా? నేను కళ మర్చిపోయానని చెప్తున్నాను రా బాబు. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? వాస్తువు చెప్పమంటే చెప్తారు, గుమ్మం ఇట మార్చుకోమంటే చెప్తారు, ముహూర్తం ఏ రోజు పెట్టుకోవాలనో ఖచ్చితంగా చెప్తారు, కుడి కాలు పెట్టాలనో పెళ్ళైన తర్వాత ఎడమ కాలు పెట్టాలా, మసిబొట్లు ఎక్కడ పెట్టాలనో చెప్తారు. క్రైస్తవులారా పెట్టడంలే ఇప్పటికి. బయటి వాళ్ళు నేను అడగను, మిమ్మల్ని అడుగుతాను. మసిబొట్టు పెట్టడంలే. ఇంతకు మనం క్రైస్తవులమేనా? ఇంకొక మాట అనమంటారా? వద్దులే అంటే బాగోదు, అది మీడియా అవుతుంది, మరి బాగోదు. నాకు పుట్టుకతోనే కుడికాల్లో బాగా ఇంత బొట్టంత మచ్చ ఉంది నాకు పుట్టుకతో. నేను 27 ఏళ్ళ కిందట ఒక ఊరిలో మీటింగ్ చేసి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి అక్కడ చేసి మజ్జిగన్నం తినేసి ఇల్లు దర్శించి ఇంకా చెట్టు కింద మంచం వేస్తే పండుకున్నా. అక్కడ నలుగురు అక్కగారు ఉన్నారు ఆ రోజు. ఉంటూ ఒక ఆమె ఎట్లా చూసిందో చూసి, నేను అరకొర నిద్రలో ఉన్న, పుల్లుగా పోలే. సుధాకర్ అన్న కూడా మసిబొట్టు పెట్టుకుంటాడా కాల్లో? ఏం గుర్తొస్తాయి చెప్పండి? నాకు ఒళ్ళంతా జల్లరించి, నాకెవరు పెట్టారు నాయన? ఏం జరిగిందంటే, ఒక ఆమె అంటది, నీళ్ళతో అట్లను చూద్దాం అంటది, నీళ్ళతో అట్లను మసి అయితే పోతుంది అంటది. నేనే లేచాను, ఎందుకు వచ్చింది తిప్పలని. నా కాళ్ళు ఎవరు పెడతారమ్మా? ఏంది ఇదంటే, అర్థం అన్నయ్య. లేదమ్మా, పుట్టుకతోనేది మచ్చ వచ్చింది, నేనేం చేస్తాను. ఇంకొక ఆమె అంటది, అయితే రాబోయే కాలంలో ఈయన పెద్ద గొప్పోడవుతాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలాంటివి చెప్పేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా, నేను ఒక యవనస్తుని కనుగొన్నాను. వాళ్ళు 3-4 యవనస్తులు ఉన్నారు, స్నేహితులు. వాళ్ళు చెప్తారంట సమస్యకు పరిష్కారము. దానియేలు ఆయన నాకు చెప్పాడని రాజు దగ్గర పనిచేస్తాయని చెప్పాడు. తీసుకురా అన్నారు. తీసుకొస్తే ఇప్పుడు దానియేలు చెప్తున్నాడు, నీ సమస్యకు పరిష్కారం పరలోకమందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇట్లే చెప్తున్నాడు కదా, నీ పరిష్కారము పరలోకమందు దేవుడు ఉన్నాడు, నేను కాదు, కొంచెం టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను చెప్పి ఒప్పుకొని వచ్చాడు. అంటే కళ చెప్తావా? కళ భావం అన్నీ చెప్పే దేవుడు ఉన్నాడు. ఇంటికి వచ్చాడు, తన స్నేహితులతో చెప్పాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో, ఈ రాత్రి ప్రార్థనలో ఉందాం అందరం. దేవుడు మీకేం బయలుపరిస్తే మీరు చెప్పండి, నాకు బయలుపరిస్తే నేను చెప్తాను. అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీరు వినండి, ఒక్క సమస్య ఇంట్లో వస్తే ఎంతమంది ప్రార్థన చేయాలి? అమ్మా వినాలి, ఎంతమంది ప్రార్థన చేయాలి? అలిగేసి పండుకోవాలి, అలిగేసి తినకుండా పండ్లు తోమకుండా పండుకోవాలి. తీరుతాయి సమస్యలు. వాళ్ళు చూడండి, నలుగురు ఏం చేస్తున్నారు? నలుగురు ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు వింటున్నారా? నలుగురు ఏం చేస్తున్నారు? ప్రార్థన. సమస్యకు పరిష్కారం ఏంటి? అదే రాయబడింది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, యాకోబు పత్రిక 5:13 ఉంటుంది అన్నమాట. తీసి ఉంచండి. హెబ్రీ పత్రిక తర్వాత 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అంటే ఏం చేయాలి? వారు ప్రార్థన. కళ్ళు మూసుకోండి, బైబిల్ అలాగనే పట్టుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. కనికర స్వరూపుడైన గొప్ప తండ్రి, మీ పాదాలకు యేసయ్య నామములో స్తోత్రాలు. మాకిచ్చిన శుభరాత్రి కొరకై నీ కృతజ్ఞతలు. మాకు తెలియజేస్తున్న సత్యవాక్కులను బట్టి నీకు స్తోత్రాలు.
ప్రభువు మాట్లాడుతున్నది మీరు, ప్రజలు మీ వారు, కార్యం మీది. పరిశుద్ధాత్ముడ గుండెల్లో గలిబిలి చేస్తున్న ప్రతి సమస్యల త్రాళ్ళు తెంచే, హృదయాన్ని కలవరపరుస్తున్నటువంటి సమస్యల సంఖ్యలు విరగొట్టే నీ సత్యవాక్యముతో మమ్మల్ని అందరినీ దర్శించి మా జీవితాలను నూతనపరచుమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలా వారు ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉండగా దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఉదయాన్నే హరియోగ్ గారు రండి వెళ్దాం రాజు దగ్గరికి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్తే బాలుర్లు, అప్పటికి వాళ్ళ వయసు ఎంత, బాలుర్ల నుంచి కొంచెం ఎదిగారు అంతే. వెళ్ళి నిలబడ్డారు. నిలబడి చెప్తున్నాడు, రాజా ఈ కళ నీకు రావడానికి కారణం ఏంటో నేను చెప్తాను విను అన్నాడు. నీవు పడక మీద పరుండే ముందు నీ మనసులో ఇలా అనుకున్నావు అని మొదలుపెట్టాడు. ఏంటి, కళ కాదు, కళ భావం కాదు చెప్తుంది. నీ మనసులో ఇలా పండుకున్నావు కాబట్టి కళ మొదలైంది. ఏమనుకున్నావంటే నా తర్వాత ఈ రాజ్యాలను పరిపాలన చేసే రాజు ఇలాంటి వాడు వస్తాడో, ఈ లోక రాజ్యాలు ఎలా ఉంటాయో అని మనసులో అనుకుని పడుకున్నావు. దేవుడు అద్భుతమైన కళ నీకు ఇచ్చాడు. కళ ఇది, కళ భావం నేనంతా చెప్పలేను, మీరు చదువుకోవచ్చు. దానియేలు గ్రంథం ఏమి ఇంత పెద్దగా ఉండదు. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? అంతే, 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 నెలలు పడుతుందా? ఓ రోజు చదువుకోవచ్చు. ధ్యానం చేయడానికి ఎన్ని సంవత్సరాలైనా పడుతుంది, ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కళ ఇది, కళ భావం ఇది అంటే, అప్పుడు రాజు లేచి దానియేలుకు సాష్టాంగపడి, స్తోత్రం, దానియేలుకు సాష్టాంగపడి, నీ దేవుడే నిజమైన దేవుడు, నీ దేవుడే పూజార్హుడు, నీ దేవుడు దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభు అని నమస్కారం చేశాడు. పరిష్కారం ఎక్కడ దొరికింది చెప్పండి? ప్రార్థనలో. ప్రార్థన. మనం ప్రార్థన అంటే లక్ష్యం చేస్తామా, నిర్లక్ష్యం చేస్తామా? నేను అడిగే ప్రతి దానికి అబద్ధం మాట్లాడకుండా చెప్పాలి. ఏమన్నారు? 2 సార్లు చెప్తారా, 3 సార్లు చెప్తారా? 7 సార్లు చెప్పండి. నేను అడుగుతా, ప్రార్థన మనం లక్ష్యం చేస్తామా, నిర్లక్ష్యం చేస్తామా? లక్ష్యం చేస్తామా, నిర్లక్ష్యం చేస్తామా? ఎన్నిసార్లు అడిగాను నేను ఇప్పుడు? 5 సార్లు అడిగాను. ఇంకా 2 సార్లు చెప్పాలి. లక్ష్యం చేస్తామా, నిర్లక్ష్యం చేస్తామా? మనం ప్రార్థన లక్ష్యం చేస్తామా, నిర్లక్ష్యం చేస్తామా? మరి సమస్యలు ఎందుకు తీరుతాయి? వాక్యం నీకు ఎందుకు చెప్తున్నాడు అక్కడ? ఎందుకు రాసి పెట్టాడు అక్కడ? ఇది చెయ్యండి మీరు, మిగతాది నేను చేస్తా. మా ఇంట్లో సమస్యలు తీరలేదు, మా ఇంట్లో అన్ని సమస్యలే, అటుపోయినా సమస్యలు అంటే, నేను ఒక విషయం చెప్తున్నా. ఒక్క బిడ్డ యేసయ్యను నమ్మిన బిడ్డ ఇంట్లో ఉంటే చాలు. ఆ బిడ్డ సంఘానికి చెప్పుకొని ప్రార్థన గుంపును తయారు చేసుకొని ప్రార్థనతో పట్టుదలతో నువ్వు జీవిస్తే నీ ఇంట్లో సమస్యల సంఖ్యలు విరగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడ, ఎక్కడ వేడుకుంటే అక్కడ, ఎక్కడ మొరపెడితే అక్కడ ఆయన నీ సమస్యల సంఖ్యలను విరిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలు ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వెళ్ళొచ్చులే, వెళ్తే వెళ్దాంలే, లేకపోతే లేదు. ఎందుకమ్మా ప్రార్థన రాలేదంటే చెప్పరు. ఎందుకయ్యా ప్రార్థన రాలేదంటే చెప్పరు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మొహం అడ్డ పెట్టుకుంటారు, ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. నేను ఒక మాట అంటాను. ఉదాహరణకి ఊర్లో కొలాయి ఉందనుకోండి, నీళ్ళు వచ్చి కొలాయి, పబ్లిక్ ట్యాప్. కొలాయి దగ్గర కొట్లాడుకోరా? చెప్పండి. ఎట్లా కొట్లాడతారు? ఒట్టి చేతులతోనా, బిందెలతోనా? బిందెలు పగలగొట్టి. మరి కొలాయి దగ్గరికి పోవడానికి నీళ్ళకు మానుకుంటారా, పోతారా? ఏం మానుకోవచ్చు కదా.
అదే మందిరంలో సమస్య వచ్చిందనుకో, రాను నేను మందిరానికి, నేను అసలు రాను. ఇది నీకెవరు చేస్తున్నారో తెలుసా క్రియ? పక్క లూసిఫర్, పక్క సాతాను పన్నాగం ఇది. నిన్ను రానియకుండా చేస్తే నీ ఇంటిని ఆడుకోవచ్చు, నీ ఇంటిని బుగ్గి చేయొచ్చు, నీ ఇంటిని సమస్యలతో కొల్లగొట్టవచ్చు. అది వాడికి తెలుసు. నువ్వు అది దాటుకొని వచ్చి మందిరంలో పడి ఏడవాలి దేవుని దగ్గర. ఎదురొచ్చే సమస్యలకి ఎదురుగానే వెళ్ళాలి. చచ్చిన చేప నీళ్ళలో కొట్టుకొని పోతుంది, బ్రతికిన చేప ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో, వాటరు నీళ్లు ఎంత స్పీడ్గా ప్రవహిస్తాయో అంత సంబరం బతికిన చేపకు. జంప్ అయి ఎగిరి వెళ్తూనే ఉంటుంది. ఎక్కడికి? వెనక్కి కాదు, ముందుకు వెళ్ళిపోతుంది. మనం చచ్చిన చేపలమా బతికిన చేపలమా? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని తనతో కూడా బ్రతికించెను, పరిమళ వాసనగా ఉండట కొరకు బ్రతికించెను. నేనేదో బైబిల్ పట్టుకొని ఏదో ఆదివారం పూట లేకపోతే ఉదయం పూట కాస్త బైబిల్ చదువుకొని ఆదివారం వెళ్ళి వచ్చి కూర్చోడానికి దేవుడు రక్షించుకోలేదు. నిన్ను ఒక పవర్ఫుల్ ప్రేయర్ మ్యాన్గా చేయాలని, అంటే ప్రార్థన శక్తివంతుడిగా, ప్రార్థన శక్తివంతురాలుగా నిన్ను చేయాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అసలు నీ ఇంట్లో సమస్య ఉందంటే నువ్వు గొనుగుతే సనుగుతే 10 మందికి చెప్పుకుంటే 50 మందికి చెప్పుకుంటే స్టేషన్లో చెప్పుకుంటే అస్సలు పోవవి సమస్యలు. నా దగ్గరికి ఒక లాయర్ వచ్చాడు కొన్ని ఏళ్ళ కిందట. అప్పుడు మన చర్చి ఇంకా పెద్ద కట్టబడలేదు, పెద్ద చర్చి కట్టబడలేదు, రేకుల షెడ్ ఉంది. మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో వచ్చాడు. నేను కూర్చున్నా, ప్రజలు ఎవరైనా వస్తే ప్రార్థన చేద్దామని. కోటు ఇట్లా చేయి విన్నేసుకొని వచ్చాడు ఆయన. యవన వయసులోనే ఉన్నాడు. పాస్టర్ గారు ఎవరండి అని నన్ను అడిగారు. మా పిల్లలు చెప్పారు ఆయనే అని. పాస్టర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి, రండి సార్ కూర్చోండి అని చెప్పాను. నేను ఇట్లా లాయర్ అండి, ఇది చెప్పాడు. మంచిది సార్ కూర్చోండి అన్నా. ఏం లేదు, ఒక కేసు విషయమై నేను వచ్చాను, మీ సంతకం కావాలి అన్నాడు. ఏం కేసు, ఏం సంతకం సార్ అంటే, మీకు గుర్తు చేస్తే ఇప్పుడు జగనయ్య సీఎం కాకముందు ఇంకో కొన్నేళ్ల వెనక సాక్షి పేపర్లో క్రిస్మస్ సందర్భంగా ఒక పొరపాటు జరిగింది. ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఫోటో పెట్టి వేసేవాళ్ళు ఎట్లా వేసారు దాన్ని చేసేవాళ్ళు, ఒక చేతిలో సిగరెంటు ఒక చేతిలో మందు గ్లాస్ పెట్టారు. ఎడమ చేతిలో సిగరెంటు, కుడి చేతిలో మందు గ్లాసు. అంటే పిక్చరు శిరస్సు మారింది అంతే, బొమ్మ కదా అది మారిపోయింది. అది పెద్ద దుమారం లేచింది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక స్థలాల్లో. ఇక జగనయ్య మీద అందరు కేసులు రాస్తున్నారు. ఈయన వచ్చి చెప్పాడు, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, జగనయ్య గారు అలా చేయడం తప్పు కదా. మరి ఆ చర్చి వాళ్ళు ఈ చర్చి వాళ్ళు చాలామంది పాస్టర్లు సంతకం చేశారు, మీ చర్చి కూడా 1000 మంది వస్తారట, మీరు కూడా సంతకం చేయాలి పాస్టర్ గారు, చెప్తే నేను వచ్చాను అన్నాడు. దానికి నేనేమన్నానంటే, సార్ ముందు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా, ఎట్లా మధ్యాహ్నం వచ్చారు, కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పియాలా అంటే, ఏదైనా పర్వాలేదు అన్నాడు. సరే ఏదో ఒకటి ఇచ్చాను, తాగాం. నీకు యేసు ప్రభు గురించి తెలిసి వచ్చావా తెలియకుండా వచ్చావా నా దగ్గరికి అని నేను అడిగాను. ఆయన లాయర్ అయితే కావచ్చు, మనకేం సంబంధం. యేసు ప్రభు గురించి నీకు తెలిసి వచ్చావా తెలియక వచ్చావా? ఏదో ఆ పేపర్ వేసేటప్పుడు ఆయన చేతిలో మందు గ్లాసు, ఇది సిగరెట్ పెట్టారని ఇలా చేస్తున్నావు, మరి కేసులు వేయాలని చెప్తున్నావు, నన్ను సంతకం చేయాలంటున్నావు, ప్రభు గురించి నీకు తెలుసా అన్న. ఎందుకు తెలియదు పాస్టర్ గారు అంటే, ఏమేమి తెలుసో చెప్పన్నా. యేసయ్య గురించి నీకేమో తెలుసో చెప్పండి. ఏం తెలుసు ఆయనకి? తెలుసా? యేసు ప్రభు గురించి కరెక్ట్గా తెలిస్తే 125వ కీర్తన ఒకసారి మొదటి వచనం చదవండి. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. అది సంగతి. చప్పట్లు కొట్టండి, స్తోత్రం. దేవుని మీద నమ్మకం కలిగిన వాడు అంటే దేవుని బాగా తెలుసుకున్నవాడు నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటాడు, కదలకుండా. ప్రభు గురించి నీకు సరిగా తెలియదండి. ఈటతో పొడిసి ముఖం మీద ఉమ్మి వేసి నానా మాటలు మాట్లాడి
కొరడాతో చీల్చి చెండాడినటువంటి వాళ్ళని క్షమించిన ఆ యేసయ్య జగన్ను క్షమించలేడా నేను అడిగాను. ఎవరిని? లాయర్ గారిని. ఆయన ఇన్ని చెప్పాడు నాకు. ఈ కేసు ఇట్లా గెలిపించా, ఆ కేసు ఇట్లా గెలిపించా అంటే మన చర్చికి 1000 మంది వస్తారు కదా, ఏదైనా కేసులు పడితే నేను పంపాలని. నేను కాసేపు విని విని, సార్ ఇంతమందికి న్యాయం చేసావు, నీకు పెళ్ళి అయిందా అని అడిగా. నేను కాలేదు, ఓ బాబు కూడా అన్నారు. ఇంతకు మీ లాయరమ్మ గారికి అంటే మీ భార్య గారికి నువ్వు న్యాయం చేస్తున్నావా అని నేను అడిగా. కుర్చీకి ఇట్లా వెనకబడి అంటున్నాడు. నిజం చెప్పు సార్, ముందు బయట ఇన్ని చేశాను అంటున్నావు, నీ ఇంట్లో నిన్ను కట్టుకొని వచ్చినటువంటి ఆ తల్లికి నువ్వు న్యాయం చేస్తున్నావా, ప్రేమతో మాట్లాడుతున్నావా అంటే, పాస్టర్ గారు 3 నెలలు అయింది, ఇద్దరం పోట్లాడుకొని ఇంటికి పోయింది పుట్టింటికి, ఇంకా రాలేదు, ఈయన న్యాయం చేస్తాడంట. అర్ధగంట సేపు వాక్యం చెప్పా. 2 సంవత్సరాలు చర్చికి వచ్చాడు. దేవుని స్తోత్రం. 2 సంవత్సరాలు చర్చికి వచ్చాడు. తర్వాత అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేసాం, తిరిగి కుటుంబం కలుసుకున్నామని చెప్పారు. తర్వాత ఎటో వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఇంకా పట్టణానికి అని చెప్పారు. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ప్రార్థనను ఎవరమైతే నిర్లక్ష్యం చేస్తామో వారే సమస్యలకు కారణం. దేవుని వాక్యమునకు ఎవరమైతే విధేయత చూపించకుండా లోబడకుండా ఉంటామో వారే సమస్యలకు కారణం. ఎవరమైతే లోబడతామో, ఎవరమైతే ప్రార్థన పట్టుదలతో చేస్తామో, ఎన్ని విధాలుగా రాయబడింది ప్రార్థన చెప్పండి బైబిల్లో? ఎన్ని విధాలుగా? విసుకక నిత్యము ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, అత్యాసక్తితో ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. ఇవన్నీ ఉన్నాయా? ఉపవాస ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. ఉన్నాయా ఇవన్నీ? ఇవన్నీ పక్కన పెట్టేసి, పక్కకు నెట్టేసి ఏం గురించి మాట్లాడుకుంటున్నాం మనము? ఉన్నివ్వండి, సమస్యలు రాకుండా. నేను చెప్తున్నాను, నువ్వు సమస్యలు పిలిచినా వస్తాయి, పిలవకపోయినా వస్తాయి. చుట్టాల కన్నా అప్పుడు ఇప్పుడు రోషం ఉంటుంది, కానీ సమస్యలకు అసలు సిగ్గే ఉండదు. పొరపాటున సిగ్గుపడవు అవి. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను ఒక మాట అడుగుతాను అని మీ మీద నెట్టేస్తున్నాను అనుకోవద్దు. మొట్టమొదట ప్రపంచంలో సమస్యకు కారకులు పురుషుడా స్త్రీయా? బోలో బోలో తల్లి, చెప్పండి. మేమేనండి, స్త్రీ అనాకండి. మీ అమ్మ ఉంది కదా వెనక, ఏ తోటలో? ఎవరి మాటిని? సైతాను మాట బాగా వినేది ఎవరో తెలుసా పాప? మీ జాగ్రత్తగా ఉండండి ఎవరి పిల్లలు. నిన్న చెప్పాను బాబానగర్లో, ఎవరో ఒక ఆయన నాకు ఈ మధ్య అనుకోకుండా పెళ్ళైనాక బీపీ వచ్చింది అన్నాడట. పెళ్ళైనాక బీపీ వచ్చిందంటే బ్లడ్ ప్రెషర్ కదా, బీపీ అంటే రక్తపోటు పూర్తి తెలుగులో. అన్ని పక్క వాళ్ళని అడిగితే అది కాదు సార్ అన్నాడంట. ఇంకేమంటే బి అంటే భార్య, పి అంటే పోటు సార్, భార్య పోటు నాకు. ఇంకొక ఆయన అన్నాడంట, ఏం మెత్తగా అయిపోయావని ఎవరు అడిగితే సన్ రైజ్ కొట్టింది సార్ అన్నాడంట. నీకు ఎండ దెబ్బ పడిందా అన్నాడంట. ఈ ఎండ దెబ్బ కాదు సార్, సన్ రైజ్ అన్నాడంట. ఏమిటంటే నా కొడుకు దెబ్బ సార్, అందుకే ఇట్లా అయిపోయాను. చాలామందికి పెళ్ళైనంత వరకు జబ్బు రాదు నాకు తెలిసి. బీపీ రాదు, షుగర్ రాదు, అలజడి రాదు, కోపం రాదు. ఎందుకంటే ఇంటికాడ మంచానికి నీటికి అడ్డంగా పడుకొని బతుకుతారు పుట్టింటి దగ్గర. ఇప్పుడు ఆడ నీటికి పండుకోనీకి లేదు. చెప్పండి, అడ్డంగా పండుకోనీకి లేదు.
అక్కడైతే అమ్మకు రెండో మూడో అబద్ధాలు చెప్తే తల్లి కదా తీసుకొచ్చి పెడతాది గొంతులు 2 ముద్దలు. ఇక్కడ అత్తగారు ఏమంటారు, ఏమైంది మాయావేషం వేస్తున్నావు, లేసి తిను, మళ్ళీ నీకు పెట్టాలబ్బా. ఇవన్నీ ఎదుర్కోవాలి పెళ్ళి అంటే. ఇంకా కాలేదు కదా, చదువుకోండి బాగా. ఊరికి అడుగుతున్నాలే, చదువుకోండి. ఏం చదువుకోవాలి? స్టడీ కాదు నేను చెప్తుంది, బైబిల్లో నువ్వు ఎప్పుడైతే పాండిత్యములో ముందుకు సాగుతావో ప్రపంచంలో సమస్యలన్నీ జయిస్తావు. అవి ఉంటాయి కానీ నీ దగ్గరికి ప్రభు రానివ్వడు, వాటిని గెలవనివ్వడు, వాటికి విజయము ఇవ్వనివ్వడు. యెహోషాపాతు అన్న రాజు దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నాడు. ఆయన 20వ అధ్యాయంలో, 2వ గ్రంథం అనుకుంటాను, కరెక్టేనా? రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఆయన ఉన్నాడు. ఆయనకు పెద్ద సమస్య వచ్చింది. మంచి ప్రార్థన పరుడు. ఆయన పెట్టుకున్నదంతా కూడా అనేక ప్రార్థనా పరులను, యాజకులను, లేవీయులను, పాఠకులను, స్తుతి ఆరాధన చేసే వాళ్ళని పెట్టుకున్నాడు ఆయన. అయితే ఆయన ఎవరి జోలి పోలేదు పాపం, ఎవరిని ఏమనలేదు, ఒక్క మాట కూడా అనలేదు, ఎవరితో ఏమైనా సంబంధాలు పెట్టుకోలేదు, అంటే గొడవలు పెట్టుకోలేదు. ఆయన మీదికే గొడవలు మొదలైపోయాయి. ఆయన ఎవరిని ఏమనలేదు, చాలా మంచివాడు, ప్రార్థనాపరుడు. ఎంతసేపు ఉన్న స్తుతించి ఆరాధించి మందిరంలో 1000 మందిని 100 మందిని గాయకులను పెట్టుకొని సంగీతాలు వాయించి పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ స్తుతించుకుంటూ బ్రతుకుతాడు. ఇలాంటి ఆయన మీదకి సమస్య వచ్చింది. మీరు ఆలోచన చేయాలి, సమస్యలు ఎందుకు వస్తాయి అన్నయ్య అని మీరు అడిగితే, మనం ఎంత ఆత్మీయంగా పెరుగుతుంటే, ఇంతసేపు ఏమో మనం మాట్లాడుకుంటూ వచ్చింది ప్రార్థనకు మనం నిర్లక్ష్యం ఎప్పుడైతే చేస్తామో సమస్యలు తీసుకోలేము. ఎవరి తరం కాదు, ఎవరు చేయలేరు. సర్వశక్తి గల దేవుడు, చావుకు సమాధి కట్టి పునరుద్ధరణుడైన దేవుడు మాత్రమే చేస్తాడు. అది నీలో నమ్మకం రావాలి, నీలో మంచి విశ్వాసం రావాలి, ప్రార్థన మీద పట్టుదల. ఏం చేయాలి ప్రార్థన అనుకోవద్దు. తెల్లవారుజాము 3 గంటల నుండి ఉదయము 7-8 లోపల ప్రార్థన అయిపోవాలి. గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా? ఈ రోజు వరకు నాకు తెల్లవారుజాము ప్రార్థన 3 గంటలు దండిగా చేయిస్తాడు ప్రభు. ఒకప్పుడు తెల్లవారుజాము 4 ప్రార్థన పోతే మధ్యాహ్నం 12, ఒక్కోసారి సాయంకాలం 6-7. ఏం మాట్లాడుకుంటావు దేవునితో అంటే, దేవుడు మాట్లాడుతుంటే వింటుంటాం. ఆ మాధుర్యం తెలుసు కాబట్టి తెల్లవారుజాము ప్రార్థన మొదలు కావాలి. నీకు వాక్య అనుభవాల్లోకి రావాలి. ఈ సూర్యుడు ఉదయిస్తే నీకు సమస్య తీరదు, ఈ సూర్యుని వల్ల నీకు సమస్య తీరదు. నీతి సూర్యుడైన దేవుడు ఉదయించాలి నీ మీద. యెహోవా యందు భయభక్తులు గలవారగు మీ మీద నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తాడు? అందరి మీద కాదు, భయభక్తులు గలవారి మీద, భక్తుల మీద కాదు, భయభక్తులు గలవారి మీద. ఇలాంటి భక్తిగా జీవిస్తున్న యెహోషాపాతుకు పెద్ద శ్రమలు వచ్చాయి. 3 దేశాల వాళ్ళు ఒకేసారి యుద్ధానికి సిద్ధపడ్డారండి. 3 దేశాల వాళ్ళు, బెన్యమీను చదవండి, మొదటి మోయాబీలును, అమ్మోనీయులను వచ్చిరి, దండెత్తి వచ్చిరి. ఈయనేం చేస్తున్నాడు? వీళ్ళు దండెత్తి యుద్ధానికి వస్తుంటే దేశాన్ని కొల్లగొట్టాలని. బాగా వినండి, బాగా వినండి. ఆయన ఏం చేశాడు? ఆ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి, ఇంకా ఇప్పుడు నేను చదివించలేను కదా. ఆయన యుద్ధ సైనికులు తీసుకున్నాడు, వాళ్ళని వెనకబెట్టేశాడు. కత్తులు, కర్రలు, ఈటలు పట్టుకునే వాళ్ళంతా వెనకొండండి. సంగీతాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, బూరలు ఊదేవాళ్ళు ముందు నడుస్తున్నారు. వీళ్ళు సంగీతాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, స్తుతి ఆరాధన చేస్తూ ముందుకు నడిచి వెళ్తున్నారు. ఎక్కడికి? యుద్ధానికి. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? ఒక మాట నేను చెప్తాను. ఆ 12వ వచనం చదువుతారా?
కాదు, 5వ వచనం నుండి చాలా అద్భుతంగా ఉంది. తర్వాత అటు వెళ్దాం. 5వ వచనం 2 మాటలు చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో ఏంటండి, ఈ ఈ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు మందిరంలోకి వెళ్ళి క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదులు యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా. ఈ మనిషి యుద్ధం చేయడానికి చేతనైనడా కానోడా? యుద్ధం చేస్తాడా చేయలేడా? ఏ యుద్ధం చేస్తాడబ్బా? ప్రార్థన చేస్తుంటే ఇంట్లో గొడవ వచ్చిందంటే నువ్వు మూలకెళ్ళి ప్రార్థన చేయాలంతే. బయటి వాళ్ళు ఎవరైనా గొడవ చేస్తున్నారంటే వెళ్ళి ఏడవాలి దేవుని దగ్గర. మందిరంలోకి వచ్చి తలుపు తెరుచుకొని మోకాళ్ళు వేయాలి. దేవా యెహోవా ఏమంటున్నాడు చదవన్నా? నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడు. ఇప్పుడు 12వ వచనం లేకొద్దాం. ఇంకా మా దేవా, 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు స్తోత్రం స్తోత్రం. మా దిక్కు నీవే, మాకు శక్తి చాలదు. యుద్ధంలోకి వెళ్తే పిల్లలు చనిపోవచ్చు, పెద్దలు చనిపోవచ్చు, మంచి మంచి సైనికులు చనిపోవచ్చు. అయ్యా యుద్ధము నా వల్ల కాదు. మనకు ప్రార్థన చేయడానికి చేతనవుతుందా? పోట్లాడడానికి చేతనవుతుందా? యథార్థంగా చెప్పాలి. మీరు చాలా యథార్థవంతులని అడుగుతున్నా, లోపల మనుషులు కాదని అడుగుతున్నానమ్మా. నైనా చెప్పండి, మనం యుద్ధం చేయడానికి చేతనే మనుషులమా, పోట్లాడడానికి చేతనే మనుషులమా? బైబిల్ పక్కన పెట్టానా? ఇప్పుడే వచ్చాను ప్రార్థన నుండి. అవుదు, దేవుడా తండ్రి అని శుభమా అని ఇంతసేపు నేను ప్రార్థనకి వెళ్ళి వస్తే ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు. గోల మొదలు పెట్టారు మీరు. బైబిల్ పక్కన పెట్టానా? చెప్పండి. బైబిల్ పక్కన పెట్టానా? కొంగు దించానా? తల మీద నుండి ఉంటుంది నీ కథ. ఏం బాబు, నీ నుండి వచ్చింది సమస్య అంతా, నా నుండి వచ్చింది సమస్య. నేను చచ్చిపోతే పోలేదు, చచ్చిపో. అలాంటి మాటలు మాట్లాడేది సైతాని క్రియ. సమస్యలను జయించడానికి, మరణాన్ని జయించడానికి, పాతాళం నుండి విముక్తులను చేయడానికి యేసయ్య రక్తం మన మీద పోశాడు. యేసయ్య రక్తంలోని శక్తి చెప్పండి. ఈ రోజు వరకు కూడా యేసు రక్తం గడ్డగట్టిపోలేదు. రీసెర్చ్ చేశారు 10-20 ఏళ్ల కిందట. ఎందుకు అనేక జనులు క్రైస్తవులుగా మారిపోతున్నారు? కొండజాతి వాళ్ళు యేసయ్య ప్రభువుని నమ్ముకొని దేవుడు గొప్పవాడని చెబుతున్నారు. వ్యభిచారులు, త్రాగుడుబోతులు, నరహంతకులు, విగ్రహారాధికులు, పెద్ద పెద్ద గుళ్ళ పూజారులు కూడా ప్రభువుని నమ్మేసుకుంటున్నారు. ఏమీదని రీసెర్చ్ చేశారంట ఒక 20-25 ఏళ్ల కిందట. ఏం తేలిందో తెలుసా? ఈనాటి వరకు ఈ గాలిలో యేసయ్య మాటలు సంచరిస్తూనే ఉన్నాయంట. జీవం కలిగిన మాటలు సంచరిస్తున్నాయట. చాలామందికి ఈ మాటలు విన్న తర్వాత పడుకుంటే యేసయ్య మాటలే వినపడుతుంటాయట, యేసయ్య పాటలే వినపడుతుంటాయట. మనకు బాగా దిగజారిపోయి కృంగిపోయి వేదన పడి ఉంటాం చూడండి. ఏం జీవితం, ఏం బ్రతుకు అనుకొని పడుకుంటాం. ఆ తర్వాత మెల్లగా దేవుని వాక్యం గుర్తొస్తుంది. ఎవరు గుర్తు చేస్తారో తెలుసా? జీవము గల దేవుడు గుర్తు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. పాటలు గుర్తొస్తాయి. అలా వస్తున్నాయి కనుకనేమి బ్రతికి సేవ చేస్తున్నాం. మాకు శక్తి చాలదు పోట్లాడడానికి, మాకు బలము సరిపోదు, దేవా మాకు దిక్కు తోచటము లేదు అని ప్రార్థన చేసుకుంటూ ఏం చేశాడంట? 21 వచనం చదవండి త్వరగా. 21 నుండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు. పోట్లాడేటప్పుడు ఎక్కడ స్తుతి పాటలు వస్తాయి? మీరు చెప్పండి, న్యాయంగా చెప్పండి. ఇంట్లో పోట్లాడ జరుగుతుంటే స్తోత్రం చెల్లింతుము,
స్తుతిస్తూ. ఇప్పుడు అత్తగారు ఏదో పోట్లాడుతున్నారు, కోడలు పాట పాడుతుందా? ఉం? ఏం పాట పాడుతుంది? ఇద్దరు బిలీవర్సే అన్న, ఇద్దరు బిలీవర్సే. అత్తకు పాపం జుట్టు అంతా ఊడిపోయింది, పెద్ద అమ్మాయి. ముందు అత్త పట్టుకుందంట జడ కోడల్ని. కోడలు ఏం చేసింది? ఈ అమ్మాయి బలిష్టమైన మనిషి, అత్తగారిని పట్టుకుంది. అందొద్దు, జుట్టు లేదు కదా, ఉన్న కాడికి పట్టుకుందంట. ఇంట్లో సమస్యలు తీరుతాయా? మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఇద్దరు శుభ్రం చేసి బైబిల్ వేసుకొని స్తోత్రం 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 స్తోత్రం, నైనా యేసయ్య స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంత అన్యాయపు బ్రతుక? ఇలా ప్రార్థన చేసుకుంటూ గాయకులను, స్తుతించే వారిని, పరిశుద్ధ అలంకారాలు ధరించిన వారిని, సైన్యం. ఏం మాటలండి ఇవి? ఏమి చరిత్ర అండి ఇది? ఏం చరిత్ర? వెనకేమో యుద్ధ వీరులు ఉన్నారు, ముందెవరున్నారు? యుద్ధానికి ముందు ఉండాల్సిందేంటి? యుద్ధ వీరులు ఉండాలి. అసలు పాటలు పాడుకుంటే యుద్ధం చేయడం ఏంటండి? ఈటలు పట్టుకొని వెళ్ళాల్సిన, సంగీతాలు పట్టుకొని వెళ్తున్నారు, స్తుతిగానాలు చేస్తున్నారు. సమస్యల్లో ఇవే జరగాలి. ఎటు చూచినా ఎడారులే, ఎటు పోయినా ఎండమావులే, ఎటు చూచినా ఎడారులే, ఎటు పోయినా ఎండమావులే. నీ జీవజలములతో నా దాహము తీర్చితివి, నీ జీవజలములతో నా దాహము. అందరం పాడుకుందాం. నీడలో ఆనంద భరితనైతిని, నీ చల్లని పరిశుద్ధుడా నా యేసయ్యా, పరమ వైద్యుడా నా యేసయ్యా, స్తోత్రముల్ స్తోత్రముల్ నీకే మా స్తుతి, స్తోత్రముల్ స్తోత్రముల్. నీకే మా స్తుతి స్తోత్రముల్. ఎటు చూచినా శ్రమలే కలిగెను, ఎటు పోయి వ్యాధి బాధలే, ఎటు చూసి వ్యాధి బాధలే, నీ వాక్య ఔషధము నాకు నెమ్మది కలిగించెను యేసయ్యా, నీ వాక్య ఔషధము. ఆలలో నన్ను కాచి ఉంచావయ్యా, నీ పర్ణశాలలో నన్ను దాచి ఉంచావయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరమ వైద్యుడా నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. స్తుతి మండుతూ ఉండాలి, స్తుతి జరుగుతూ ఉండాలి.
ఆరాధన చేస్తూ ఉండాలి. మా చిన్న బాబు ఉన్నాడు, మోజెస్ పాల్. చలికాలం కదా ఇది బాగా. ఉదయాన్నే స్కూల్కి పంపడానికి, అసలు చలికాలం కాదు ఎండల కాలం కాదు, అలా చేస్తాడు ఆయన. వాళ్ళ అన్నగారు రూము ఎదురుగా ఉంటుంది, వాళ్ళ వదిన వాళ్ళ అన్న. ఆయన కొంచెం లేటుగా లేస్తాడు. ఈయన పాటలు పాడి ఆరాధన చేస్తే వాళ్ళన్న తలుపులు దాటుకొని పోతుంది. దాటుకొని పోయి అంటాడు, వచ్చి నన్ను లేపేంత వరకు నువ్వు నిద్రపోవురా అంటాడు. నేనెందుకు నిద్రపో, నీకేం చేశాను, నేను పాటలు పాడుకుంటున్నా. చిన్న చిన్నగా పాడడుగా, ఇంట్లో ఎవరు పడుకోకూడదు అంత స్తుతి చేస్తాడు. నేను నవ్వుతూ ఉంటాను, ప్రార్థనలో ఉంటాను. ఆ టైంలో నవ్వుతూ ఉంటాను. ఎందుకు తెలుసా? రాబోయే కాలంలో దేవుడి తన్ని అద్భుతంగా వాడుకుంటాడు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు. నువ్వు చేసి చూడు. నేను చెప్పడం కాదు తల్లి, అయ్యా నేను చెప్పడం కాదు, ఇవి నువ్వు చెయ్యి. వాటిని అమూల్యంగా తీసుకో, అవి చెయ్యి. ఇలా ప్రార్థన చేసుకుంటూ స్తోత్రం చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క స్థలానికి వెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడంటే, ఎవరిని పెట్టాడంటే అక్కడ 22 వచనంలో ఉంది కదన్నమాట. అది కావాలి. స్తుతించడానికి, పాడడానికి, ప్రార్థనలు ఎంతో, కీర్తనలు అంతే. కీర్తనలు ఎంతో, ప్రార్థనలు అంతే. చెరసాల్లో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయలేదా? కీర్తనలు పాడితే కార్యం చేయలేదా? అవి నేర్చుకోవాలి. ఆ స్తుతి నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి. వాళ్ళు అలా ఉండగానే మాటుగాళ్ళని దేవుడు పెట్టేశాడు. వీళ్ళు వెళ్ళేసరికి 3 దేశాల వాళ్ళు చచ్చిపోయారు, పారిపోయారు. వీళ్ళు చేసిన పని అంటే 3 రోజులు అక్కడ ఉన్న బంగారు కిరీటాలు ఎక్కడెక్కడ వాళ్ళు దోసుకొచ్చుకున్నారో, ఎక్కడెక్కడ ఆభరణాలు 3 రోజులు ఒలుసుకున్నారంట. అన్ని ఒలుసుకొని మూట కట్టుకొని మొయ్యలేక గుర్రాల మీద, మనుషుల మీద వేసుకొని బంగారు ఆభరణాలు, బంగారు కిరీటాలు, బంగారు వస్తువులు, అనేక దుస్తులు తీసుకుని వచ్చి ఒక లోయలో కూర్చున్నారు. ఆ లోయ పేరే బెరాక. దాని అర్థం స్తుతి లోయ అని అర్థం. మీకుందా స్తుతి లోయ? ఉందా? ఉండాలిగా. నువ్వు ఆరాధన చేస్తే నీకు దొరికేది ఏంది చెప్పు? సమస్యలు పరిష్కారం. అంతతో కాదు, సమృద్ధైన ఆశీర్వాదాలు దొరుకుతాయి, సమృద్ధైన దీవెనలు దొరుకుతాయి, సమృద్ధైన కృప దొరుకుతాయి. వాళ్ళందరూ అలా స్తుతిలోకి వచ్చి ఆడన్ని మూటలు కట్టేసుకొని దేవుని స్తుతించి మళ్ళీ యెరూషలేముకి వచ్చి మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం దగ్గర దేవుని ఆరాధన చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. స్తోత్రం. నేను అనుకునేవాడిని, ఈ దరిద్రపు ఇంట్లో ఎందుకు పుట్టాను, నేను ఒక దరిద్రుణ్ణి, ఈయనలో ఒక దరిద్ర పిల్లు, పుట్టకపోయింటే బాగుండే ఇంట్లో అని. ఎప్పుడు యేసయ్యని ఎరగనప్పుడు, ప్రార్థన తెలియనప్పుడు, దైవ కార్యం ఎరగనప్పుడు, ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేసుకుంటూ వస్తున్నాడంటే, ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని చీవాట్లు, ఎన్ని ఆటుపోట్లున్నా నాకు ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ముందు ప్రార్థన చేసుకో. ఇవన్నీ నీకు వస్తున్నది నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేయడానికి, నువ్వు సువార్త చెప్పకుండా చేయడానికి, నువ్వు కూడా కోపపడ్డానికి. ప్రభు అన్నాడు, నా మంచితనం అంతా చూపిస్తానని నేను మోషేతో చెప్పాను కదా. చెడ్డతనం చూపిస్తానన్నాడా, మంచితనం చూపిస్తానన్నాడా? మనం ఏం చూపిస్తాం చెప్పండి? ఇక ప్రార్థనలోకి వెళ్దాంలే, మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమైంది. నిద్రకు వచ్చారా? అసలు ఫ్యాన్లు ఇవన్నీ ఉండడం తప్పేమో కదా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, ఓసారి చెప్పండి. చాలా బలంగానే ఉన్నారయ్యా సంఘం బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జీవిత చక్రాన్ని ప్రార్థన, వాక్యం ప్రార్థన. ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయండి? 2. ఒక రెక్క మెత్తగా అయిపోయింది అనుకోండి, పని చేయలేదు అనుకోండి, ఎగురుతుందా ఎగరదా?
ఎగరలేదనుకోండి, ఏ శత్రువు పట్టుకుంటుంది? పిల్లైనా పట్టుకోవచ్చు, లేకపోతే కుక్క అయినా పట్టుకోవచ్చు, ఏదో ఒకటి పట్టుకొని చంపేస్తుంది. 2 రెక్కలు కరెక్ట్గా ఉంటేనే శత్రువుకు దొరకకుండా పైకి లేస్తుంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన వాక్యం ఎవరికైతే సమంగా ఉంటుందో శత్రువు చేతనే కాదు వాళ్ళని పట్టుకోవడానికి. ఈ శ్రమలన్నిటి మధ్యలో, ఈ కష్టాలన్నిటి మధ్యలో, ఈ బాధలన్నిటి మధ్యలో నాకు ప్రార్థనంగా పెరుగుతూ ఉంది. స్తోత్రం. ఒకవేళ ఇవి లేకపోతే ప్రార్థన తగ్గేదేమో. ఇంకా ప్రార్థన పెరుగుతూ ఉంది, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఏ సమస్య లేకపోతే ప్రార్థన చేస్తామా? చేయమా? చెయ్యం. మనం సమస్య ఏం లేకపోతే చెయ్యం. దేవుడే అనుమతిస్తాడు సమస్యల కోసం. అందుకే ప్రార్థన బాగా చేయాలి, యేసయ్య దగ్గర నమ్మకంగా బ్రతకాలి. అవి ఈ రోజు నుండి ప్రారంభం చేయండి. దేవుడు మన జీవితంలో కార్యాభివృద్ధి జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సార్ అందరూ లేచి నిలబడండి. సహోదరులు, సహోదరులు కళ్ళు మూసుకొని నాకు ప్రార్థనాత్మ దయచేయి తండ్రి.